హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకై అఖిలపక్ష సమావేశంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. పెద్దగా రైతులు నాయకులు రాకపోవడంతో రౌండ్ టేబుల్ సమావేశం తుస్సుమంది. గురువారం జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చెరుకు రైతులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో తులా గంగు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తులా రాజేందర్ ఏర్పాటు చేసిన సమావేశం రైతులు, రాజకీయ నాయకులు పెద్దగా రాకపోవడంతో సమావేశం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. కొద్దిమంది నాయకులు పాల్గొన్నప్పటికీ ప్రసంగ సమయంలో జారుకున్న పరిస్థితి నెలకొంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇది ఒక డ్రామా, ఎలక్షన్ స్టంట్ అంటూ బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో అన్ని పార్టీలతోటి ఏదైతే మీటింగ్ పెట్టిందో అఖిలపక్ష సమావేశం అని ఏదైతే ఈరోజు ఇక్కడ మెట్పల్లిలో పెట్టిందో దీని గురించి నేను మాట్లాడాల్సుకున్నా. ఇదేంటంటే ఈ అఖిలపక్ష మీటింగ్ అని పెట్టుడు అనేది ఒక పెద్ద డ్రామా. నేను ఏమంటున్నా, అఖిలపక్ష సమావేశం ఇప్పుడు పెట్టవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ వేసింది. కమిటీలో జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, మన టీచర్. అయితే ఈ యొక్క మీరు ఇన్ని రోజులు మీరు కమిటీ చేసింది ఒక డెవలప్మెంట్ ఏంటి దీనికోసం. ఇప్పుడు కేవలం ఇప్పుడు అలా ఆ యొక్క అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ. కమ్యూనిస్టు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ముగ్గురు ఒకటే. వీళ్ళతో అఖిలపక్షం అనేది ఏముంటుంది? అర్థాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. మేము కవిత గారు, మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు 100 రోజులలో ఫ్యాక్టరీ తెరిపిస్తాడు. అది మొత్తం 10 years గడిపేసాడు. కవిత గారు వచ్చినప్పుడు కూడా ఫ్యాక్టరీ తెరిపిస్తున్నారు. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మా రైతులు కూడా, చెరుకు రైతులు కూడా పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీని విషయంలో అరవింద్ ధర్మపురి గారు షుగర్ ఫ్యాక్టరీ నుంచి బోధన దాకా పాదయాత్ర చేసిండు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ విధిలో షార్టింగ్ ఓపెన్ చేస్తామని చెప్పిండు. ఇది ఒక కాలయాపన కమిటీ వేసిండు. దాన్ని ఏం చేసింది లేదు, చెప్పింది లేదు. ఇది కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజల నుంచి ఓట్లు దండుకోవాలని ఒక ప్లాన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను.